హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎప్పుడైతే గదిలోకెళ్ళాం, రామ్ బయటికి వెళ్ళగానే సీత ఏడుస్తూ అలానే బెడ్ మీద కూర్చుంది. ఆదితో గడిచిన క్షణాలు గుర్తు చేసుకునేసరికి గట్టిగా కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. గంట కాస్త 2 గంటలు, 2 గంటలు కాస్త 3 గంటలు. అలా అలా టైం 3 అయ్యే వరకు సీత ఈ లోకంలో లేదు. అమ్మగారు, అమ్మగారు అంటూ చిత్ర మాటలకి ఈ లోకంలోకొచ్చిన సీత, చెప్పు చిత్ర, భోజనమ్మా, చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను. మీరు అస్సలు పలకటం లేదు. టైం ఇప్పటికే చాలా అయింది. భోజనం చెయ్యండి మా అంటుంది. వద్దు చిత్ర, నాకాకలిగా లేదు. ఆకలేస్తే నేనే నిన్ను పిలుస్తాను అంటూ పైకి లేచి విండో దగ్గర నుంచుని ఏదో ఆలోచిస్తుంది. అసలు ఏ కారణం చేత నన్ను పెళ్లి చేసుకున్నాడు బావ? ఎందుకు రామ్ నా మెడలో 3 ముళ్ళు వేసిన సైలెంట్‌గా ఉన్నాడు? ముందు నేను రీజన్ తెలుసుకోవాలని రూమంతా వెతికింది కానీ ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. ఎంత వెతికినా ఏం దొరకటం లేదు. రూమంతా చిందరవందర చేసి పడేశాను. ఏమాత్రం ఇప్పుడు వచ్చాడంటే నాకు మళ్ళీ చుక్కలు చూపిస్తాడు అంటూ రూమంతా నీట్‌గా సర్దిపెట్టింది. వంటి నిండా చెమట పట్టడంతో స్నానం చేద్దామని డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి చీర తీసుకుంటుంటే అప్పుడే ఒక ఫోటో కింద పడింది. సీత ఆ ఫోటో చేతిలోకి తీసుకొని చూసింది. తన్వి, రామ్ ఇద్దరూ కలిసున్న ఫోటో. ఎవరు ఈ అమ్మాయి? ఇంత అందంగా ఉంది అంటూ రామ్‌ని చూసింది. తన్వి పక్కన ఎంతో హ్యాపీగా ఉన్నాడు. వీడికి నవ్వటం కూడా వచ్చా? మరెందుకు నన్ను ఏడిపించుకొని తింటున్నాడు? ఎప్పుడు చూసినా డాబర్‌మెన్‌లా అరుస్తాడు. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటూ విండో దగ్గరకొచ్చి చిత్ర, చిత్ర అని పిలుస్తుంది. చెప్పండమ్మా, ఒకసారి నా రూమ్ దగ్గరికి రావా? వస్తున్నాను. చెప్పండి, మా ఆకలిగా ఉందా? కాదు చిత్ర, నిన్నొకటి అడగాలి. ఏంటమ్మా? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? రామ్ సార్ మరదలమ్మా. హా! మరదలా? అంటే ఇద్దరికీ ఇంతకు ముందు పెళ్లయిపోయిందా? ఛా! లేదు. అసలు ఇద్దరికీ అటువంటి ఉద్దేశ్యం కూడా లేదు. ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళు. అంతేకాదు, ఆవిడ పేరు తన్వి. చాలా మంచి అమ్మాయి. చెప్పాలంటే నేను ఈ రోజున ఇలా బ్రతికుండడానికి కారణం ఆ అమ్మాయి గారే. ఏంటి? అవును మా. 4, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే రోడ్ మీద ఎవరో నన్ను బలవంతం చేయబోతుంటే అమ్మాయి గారు వచ్చి నన్ను కాపాడారు. నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని నన్ను ఇంటికి తీసుకొనొచ్చారు. చదివించారు కూడా కానీ నాకు చదువు ఎక్కలేదు. అందుకే ఇంట్లోనే ఉంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు వంట చేసి మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా! మరి ఇక్కడ ఎందుకు ఉండటం లేదు? చెప్పాను కదమ్మా! తన్వి అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నా. ఇది రామ్ సార్ ఇల్లు. ఆయనకి వంట చేయాలి కదా! అందుకే ఇక్కడికొస్తున్నాను. అవునా? అసలు తన్వి ఎందుకు చనిపోయిందో నీకు తెలుసా? తెలుసు. అవునా? అయితే చెప్పు చిత్ర. తన్వి గారు ఒక అబ్బాయిని లవ్ చేశారు కానీ అతను ఒప్పుకోలేదు. ఒకరోజు ఎలా అయినా అతన్ని గట్టిగా అడిగేయాలని కోపంగా అతని దగ్గరికెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. తన్వి గారి బాడీ ఇంటికి వచ్చింది. ఏంటి? అవును. తను మరి అతను ఎవరో కూడా నాకు తెలీదు. నిజం చెప్పాలంటే తన్వి గారికి, రామ్ గారికి ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ, ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అయ్యో! ఎంత దారుణం! అలా ఎలా చేయగలిగాడు వాడు? ఎవడు చంపాడో తెలీదు కానీ, వాడిని ముక్కలుగా నరికేయాలంటూ కోపంగా ఊగిపోయింది సీత. రామ్ గారి ఆలనా పాలనా తన్వి గారే చూసుకునేవారు. ఆయనకు సంబంధించిన ప్రతి పని తన్వి గారే చేసేవారు. ఏంటి? అవునమ్మా. పైకి ఆయన గంభీరంగా ఉంటారు కానీ తల్లి, ప్రేమ అంటే ఏంటో కూడా తెలీదు. ఆకలేస్తుందని కూడా అడగరు. మనం పెడితేనే తింటారు. అంతా ఆయన ఎప్పుడు తన్వి గారు చనిపోయారు. అప్పటినుంచి అందరికీ దూరంగా ఇండియా వచ్చేశారు. రామ్ గారికి అమ్మా, నాన్న లేరా? ఉన్నారమ్మా. పేరుకే అమ్మా, నాన్న. అమ్మ మీకొకటి చెప్తాను. తప్పుగా అనుకోరు కదా! ఏంటి చిత్ర? చూస్తుంటే మీరు చాలా చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. అందుకే మీకు అన్ని విషయాలు చెప్తాను. అలానే రామ్ గారు ఎందుకు మీ మీద కోపంగా ఉంటున్నారో నాకు తెలీదు. అసలు మీరెందుకు కోపంగా ఉంటున్నారో కారణం తెలుసుకోండి మా. అవును చిత్ర, నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకవేళ మీ తప్పు లేదని సార్‌కి తెలిస్తే మిమ్మల్ని క్షమిస్తారు కదా! అప్పుడు మీరు సార్‌ని వదిలేయకండి మా. చిత్ర మాటలకి సీత ఆశ్చర్యంగా చూసింది. మీరు కూడా ఆయన్ని వదిలేస్తే ఎప్పట్లా ఒంటరిగానే మిగిలిపోతారు. శౌర్య సార్ అయితే రామ్ సార్‌ని చాలా బాగా చూసుకుంటారు. మీరు కూడా అలా చూడండి మా.
సీత చిత్ర మాటలకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. సరే వంట చేసి ఇంటికి వెళ్తాను. ఆలోచనలో ఉన్న సీత వెంటనే కంగారుగా, "వద్దు చిత్ర, నువ్వు అసలు చేయకు. మార్నింగ్ నాకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన వచ్చాక నేనే చేస్తాను. నువ్వు మిగిలిన పనులు చేసి ఇంటికెళ్ళు. సార్ ఏ టైంకొస్తారో తెలీదు కదా! ఏం పర్లేదు చిత్ర" అంటూ చిన్నగా నవ్వి, "ఏమాత్రం నేను చేయకపోతే నా బిడ్డలకి తండ్రి అవుతాను" అంటాడు. ఎలా వేగాలి నేను? ఎప్పుడు వస్తాడు ఈ రాక్షసుడు అంటూ ఫోటో ఎక్కడి నుంచి తీసిందో తిరిగి ఆ ప్లేస్‌లోనే పెట్టి టవల్ తీసుకొని వాష్‌రూమ్ డోర్ చూసి తన మీద తనకే కోపమొచ్చింది. కంగారులో డోర్ సరిగా వేయలేదు. అందుకే ఆ రాక్షసుడు బయటికొచ్చాడు. కాసేపటికి స్నానం చేసి చూసినది. చీర కట్టుకొని రెడీ అవుతుంటే సడెన్‌గా వాతావరణంలో మార్పు రావడంతో మబ్బులు పట్టి ఒక్కసారిగా వర్షం రావటం మొదలైంది. దానికి తోడు ఉరుములతో కూడిన వర్షం. సీతకి భయమేసింది. అంత పెద్ద ఇంట్లో తను ఒంటరిగా ఉండటం ఎక్కడలేని భయం. రూమంతా చీకటి. ఒకవైపు చల్లని గాలి. మరోవైపు పెద్ద పెద్ద ఉరుములు. భయంతో ఏడుస్తూ రామ్ గారు, రామ్ గారు అంటూ గట్టిగా అరిచింది. ఆఫీస్ నుంచి కానీ రామ్ వచ్చాడేమో అని. చిత్ర చిత్ర నాకు భయంగా ఉంది. డోర్ ఓపెన్ చేయవా? కానీ చిత్ర లేదు. సీతకి మరింత భయం ఎక్కువగా అయిపోయింది. తన మామయ్య, బావ గుర్తొచ్చేసరికి భయంతో ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో పరుగుపెట్టి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో కూర్చొని భయంతో ఏడుస్తూ అలానే కూర్చుంది. మన రామ్ దగ్గరికొస్తే షూటింగ్ కంప్లీట్ అవ్వటంతో రామ్ కూల్‌గా చైర్‌లో కూర్చొని రిలాక్స్ అవుతూ అప్పుడే జ్యూస్ గ్లాస్ పట్టుకొని లోపలికొచ్చింది పూజ. రామ్ అంటూ కళ్ళు తెరిచి, "ఏయ్! నువ్వు తెచ్చావేంటి? మావోడెక్కడ?" కాల్ మాట్లాడుతున్నాడు. రేపు యాడ్ షూట్ ఉందిగా, అందుకు ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. అంటూ జ్యూస్ తాగుతున్నాడు. రెప్ప వేయటం మరిచి ఎర్రని పెదవుల వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంత అందంగా ఎలా పుట్టావు రామ్? ఏ అమ్మాయైనా నీ అందం చూసి పడిపోకుండా ఎలా ఉంటుంది చెప్పు అనుకుంది. జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి ఫోన్ చూస్తున్నాడు రామ్. రామ్ ఆ! అన్నయ్య చెప్పింది నిజమేనా? ఫోన్ ఆఫ్ చేసి పూజ వైపు చూసాడు. ఏంటి పెళ్లి కోసమా? అవును. నిజమే. మరి కనీసం ఎవరికీ చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నేను పెళ్లి చేసుకుంటానని నాకే తెలీదు. ఇంకెలా మీకు చెప్తాను అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరి ఆ అమ్మాయి అంటే నీకిష్టం లేదు కదా! జీవితాంతం కాలం ఎలా కలిసుంటావు? అప్పుడే లోపలికొచ్చాడు శౌర్య. పూజ మాటలకి రామ్ వైపు చూశాడు. అసలేం చెప్తాడా అని. కలిసుంటానని ఎవరు చెప్పారు? సీరియస్ టోన్. మరి పెళ్లి చేసుకునేది ఎందుకు? నీకు తెలుసు కదా! నాకసలు పెళ్ళంటేనే ఇష్టం లేదని. తప్పక ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళేశాను. మహా అయితే 5 నెలలు మాత్రమే నా ఇంట్లో ఉండేది. ఆ తర్వాత వాడి బావ దగ్గరికెళ్ళిపోతుంది. శౌర్యకి షాక్‌గా చూశాడు. పూజ ఆనందానికి అవధుల్లేవు. హమ్మయ్య! మనం కష్టపడకుండానే రామ్ సీతని బయటికి గెంటేస్తాడు. పూజ అన్నయ్య డ్రైవర్ వచ్చాడు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. ప్లీజ్ అన్నయ్య కాసేపుంటాను. బయట చాలా మబ్బుగా ఉంది. ఇంకాసేపుంటే వర్షం వస్తుంది. నువ్వు ఇంటికెళ్ళు. ఇష్టం లేకపోయినా తప్పక బయటికెళ్ళింది. పూజ శౌర్య కోపంగా ఏంట్రా అమ్మాయి 5 నెలలు ఉంచుకొని వదిలేస్తావా? క్లాస్ చెప్పకు. ఏవో డిజైన్స్ చూడాలన్నావు కదా! ఇటివ్వు చూస్తాను. అది కాదురా రామ్! ఒక్కసారి నా మాట వినరా! శౌర్య ఉదయం నీకు చెప్పాను కదా! ఆ పిల్ల కోసం నాతో వార్ చేయకు అని. శౌర్య కోపంగా చూసి ఫైల్ చేతిలో పెట్టాడు. రామ్ చిన్నగా నవ్వి డిజైన్ చూస్తూ చేంజెస్ ఉంటే చేస్తున్నాడు. శౌర్య మాత్రం సీత కోసం ఆలోచిస్తూ అలానే విండో బయటికి చూశాడు. మబ్బు పట్టి వర్షం బాగా గట్టిగా కురుస్తుంది. గట్టిగా ఉరుమేసరికి శౌర్య ఆలోచనల నుంచి తేరుకొని రామ్ డిజైన్ చూస్తూ చెప్పరా టైం 9 అయిందిరా పద వెళ్దాం. వెళ్దాంలే వర్షం తగ్గాక అంటూ వర్క్‌లో మునిగిపోయాడు. శౌర్య బలవంతంగా రామ్ చేతిని పట్టుకొని అబ్బా రా టైం అవుతుంది. ఏంటి నా వర్క్ ఇంకా అవ్వలేదురా. వర్షం ఆగేలా లేదు పద అంటూ రామ్ చేతిని పట్టుకొని లాక్కొనెళ్ళాడు. బయటికి వచ్చిన రామ్ పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం చూడగానే ఏంట్రా ఇంత గట్టిగా వస్తుందంటూ కారులో కూర్చొని ఫోన్ చూశాడు. టైం చూసి ఈరోజు వర్క్ లేట్ అయింది కదా అనుకున్నాడు. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగటంతో రేయ్ వర్షంగా ఉంది కదా! మార్నింగ్ ఎళ్దువు గాని ఇంటికి వచ్చేయి. లేదు రామ్ నేను వెళ్తాను. ముందు సీత జాగ్రత్త. శౌర్య మాటలు కానీ గుర్తు రాలేదు. ఇంట్లో సీత ఉందని. సరే బాయ్ అంటూ లోపలికొచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఈ పిల్లేంటి కనీసం లైట్ కూడా వేయకుండా ఇల్లంతా చీకటిగా ఉంచేసింది అంటూ లైట్స్ వేసి తన రూమ్‌లోకెళ్ళాడు. డోర్ లాక్ చేసి తీసి ఓపెన్ చేశాడు. చుట్టూ చూసాడు అంతా చీకటి.
ఈ పిల్ల ఎక్కడా కనిపించడం లేదు. సన్నని ఏడుపు వినిపించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకెళ్ళాడు. కానీ సీత లేదు. ఏడుపు మాత్రం వినిపిస్తుంది. "సీత, సీత ఎక్కడున్నావు?" సీత మాటలు వినిపించడం లేదు కానీ, ఏడుపు మాత్రం వినిపిస్తుంది. "హే పిల్లా! నిన్నే పిలిస్తే పలకవేంటి?" అని రూమంతా వెతికి ఎందుకో డౌటొచ్చి డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళాడు. కబోర్డ్ ఓపెన్ చేసి చూడగానే షాకయ్యాడు. బాబోయ్! ఉరుములు. మావయ్య నాకు భయమేస్తుంది. అంత చీకటిగా ఉంది. వద్దు నేను బయటికి రాను అంటూ కలవరేస్తూ ఏడుస్తుంది. తన బట్టల మధ్యలో కూర్చొని తలని మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఏడుస్తున్న సీతని చూడగానే సీత రామ్ మాటలకి తలెత్తి అతని వైపు చూస్తుంది. చంపేస్తాను నిన్ను. ఎందుకొచ్చావు? అసలెందుకొచ్చావు ఇంటికి? బయటే ఉండిపో అంటూ గట్టిగా అరిచి ఏడుస్తూ ఎంత రాక్షసుడివి నన్ను రూమ్‌లో ఒంటరిగా వదిలేసావు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కిందకి దిగింది. ఆపుతావా? నా బట్టలు మొత్తం పాడు చేశావు కదే! కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని, పిచ్చోడా! నీ బట్టలు పాడైపోయాయని బాధపడుతున్నావు. నన్ను చీకటి గదిలో వదిలేసి ఏ అమ్మాయితో షికారుకెళ్ళావు? సీత మాటలకి నవ్వొచ్చింది రామ్‌కి. కానీ నవ్వలేదు. పైకి గంభీరంగానే ఉన్నాడు. నాకు చీకటంటే భయం. వర్షం వచ్చినప్పుడల్లా మా మామయ్య, బావ నా పక్కనే ఉండేవాళ్ళు కానీ, ఈరోజు ఎంత భయపడ్డానో నీకేం తెలుసు? రామ్ అలానే సీత వైపు చూశాడు. సీత రామ్‌ని తిడుతూ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఎత్తుకుందామన్నా మార్నింగ్ సీత అన్న మాటలు గుర్తొచ్చి ఆమెను టచ్ చేయలేదు. మనసొప్పక వాటర్ తెచ్చి ఆమెపై చల్లాడు. వద్దు నేను బయటికి రాను. ఉరుములు వస్తున్నాయి అంటూ కలవరిస్తుంది. అలానే సీత ముఖం చూశాడు. ఆమె ముఖంలో భయం, బాధ, కోపం అన్నీ తెలుస్తున్నాయి. సీత చాలా మెల్లగా పిలిచాడు. సీత కోపంగా అంత బాధలోనూ కళ్ళు తెరిచి ఏంటి ప్రశాంతంగా పడుకోనివ్వవా? ఉదయం నుంచి రూమ్‌లోనే లాక్ చేశావు. మనిషివేనా నువ్వు అంటూ పైకి లేచింది. ఓపిక తెచ్చుకొని ఏంటి నోరు లేస్తుంది? నోరేంటి? చెయ్యి కూడా లేస్తుంది అంటూ ఉక్రోషంగా చూసింది. సీత 2 బుగ్గలు పట్టుకుని నీ యాటిట్యూడ్ నా దగ్గర కాదే మీ బావ దగ్గర చూపించు. చీకటంటే భయమా? రామ్ చేతి పట్టుకి నొప్పి కలిగి అవును. మరి భయమైతే రూమ్‌లో లైటెయ్యాలి కదా! ఆ మాత్రం కూడా తెలీదా? తెలుసు. కానీ ఈలోపే వర్షం ఉరుములొచ్చాయని భయమేసి ఇక్కడ దాక్కున్నా. నా బట్టల మధ్యలో కూర్చొని నీ గోదావరి ప్రవాహంతో ఐరన్ బట్టలన్నీ పాడు చేశావు అవునా? సీత కోపంగా రామ్‌ని వెనక్కి నెట్టింది. ఆమె ఫోర్స్‌కి రామ్ వెనుక ఉన్న గోడకి జారపడ్డాడు. తలకు కూడా దెబ్బ తగిలి కోపంగా సీత వైపు చూశాడు. ఏదో నీ ఆస్తంతా పోయినట్టు బట్టలు నలిగిపోయావని ఏడుస్తావెందుకు? ఇక్కడ నేను భయంతో చచ్చిపోయినా పర్లేదు కానీ, నీ బట్టలు మాత్రం నీట్‌గా ఉండాలా అంటూ కోపంగా పైకి లేచి రామ్ బట్టలన్నీ కింద పడేసింది. సీత కోపంగా అరిచాడు. రామ్ అది మామూలు కోపం కాదు. రూమంతా దద్దరిల్లేలా మరీ అరిచాడు. ఆ అరుపుకు సీత ఈ లోకంలోకొచ్చింది. అప్పటికి కానీ తనకు గుర్తు రాలేదు. తను ఉంటుంది రామ్ ఇంట్లో అని. సీత దగ్గరగా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసి నీట్‌గా పెట్టకపోతే చెంప పగులుద్ది. టవలివ్వు. ముందు స్నానం చేయాలి అంటూ చిన్నగా నవ్వాడు. సీత ఏడుస్తూ నీకు కోపమొస్తే నా మీద అరుస్తున్నావు. నాకు కోపమొస్తే బట్టల మీద కూడా అరవకూడదా? సీత మాటలకి ఏం అర్థం కాక వాట్? ఏమంటున్నావు? నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఆ కోపం నీ మీద చూపించలేను కదా! అందుకే నీ బట్టలు కింద పడేసి వాటి మీద అరుస్తున్నా. సీతని వెనక్కి నెట్టి ఆమెని ఎటూ కదలకుండా గోడకి లాక్ చేసి సీత, సీత నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. చూడు నా మీద ఉన్న కోపం ఎలా చూపించాలో తెలియక బట్టల మీద చూపిస్తున్నావా? పిచ్చి పిల్ల. రూమ్‌లో ఒంటరిగా ఉండేసరికి నిజంగానే పిచ్చి పట్టేసిందే నీకు? సీత బాధగా ఎందుకండి? నన్ను చంపేయొచ్చు కదా! చంపేస్తే ఎలా చెప్పు? ఎలా చంపను? రోజూ ఇలానే టార్చర్ చేస్తా. సీత భయంగా చూస్తూ మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? నాకు ఆకలేస్తుంది. ఏంటి? నాకు ఆకలేస్తుంది అంటుంది. ఎలా కనబడుతున్నానే నీ కంటికి? ఇప్పుడు నీ కోసం నేను కిచెన్ రూమ్‌కెళ్ళి వండి పెట్టాలా? నువ్వు పెద్ద మహారాణివి కదా! మూసుకొని వంట చెయి. నాకు ఆకలేస్తుంది. నాకస్సలు ఓపిక లేదు. చాలా నీరసంగా ఉంది అంటుంది. రామ్ చిన్నగా నవ్వుతూ మార్నింగ్ ఓపిక లేకపోయినా ఎలా వండిపెట్టావో ఇప్పుడు అలా వండిపెట్టు. సీత అలానే గోడకి జారబడి కింద కూర్చుంది. రామ్ ఆమెను అలానే చూస్తూ ఉన్నాడు. సీత కోపంగా చూసింది. ఏంటా చూపు?
చావైనా చేస్తాను కానీ, మీకు మాత్రం వంట చేయను. ఇంకా ఉంది. సీత ఏడుస్తూ నోట్లో ఒకదాని తర్వాత ఒక దోస కుక్కుకుంటుంది. ఆమె తిండి చూసిన రామ్‌కి నిజంగానే మతిపోయింది. వేసిన 3 దోసలు తినేసి చట్నీ నాకుతూ రామ్ వైపు చూసింది. ప్లేట్ కూడా తినేసేలా ఉంది అనుకోని, ఇంకా కావాలా అంటాడు. ఆ! అంటూ బుద్ధిగా తలూపింది. తన ప్లేట్‌లో ఉన్న ఒక్క దోస వేసి సీతకు కొంచెం దూరంగా కూర్చున్నాడు. తినకుండానే దాన్నే చూస్తే మిగిలిన ఒక్క దోస కూడా ఇదేం మింగేస్తుందనుకోని దోస తిని వాటర్ తాగాడు.